ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. భూలోకే యాని పుష్పాణి యాని పత్రఫలాని చ తస్మాత్ కోటి గుణం పుణ్యం విభూత్యా చాభిషేచనం విభూతి పూజనాచ్చైవ సర్వైశ్వర్య ప్రదాయకం తిలాక్షతై రక్షతైశ్చ పూజయే దంబికాపతిం శ్వేతాక్షత మోక్ష కరాశత్రునాశనం తిలాక్షతాః. భూలోక వాసులైనటువంటి మనము శివుని ఒక్కొక్క తీరుగా మనం అర్చన చేయాలి, అభిషేకం చేయాలి. అందులో మనకి విశేషమైనటువంటివి అంటే చాలా విశేషమైనటువంటివి కొన్ని పూజలు పునస్కారాలు ఎక్కువగా ఉంటాయి. పూజలు పునస్కారాల యొక్క ఒక మంచి శుభమైనటువంటి రోజు ఒకటి మనకి జూలై మాసంలో ఏర్పడుతుంది. ఇది చాలామందికి తెలియకపోవడమా లేదా అందరికీ చెప్పలేకపోవడమా జనాలు ఆచరించలేకపోవడమా అనేది మనకు అర్థం కాదు. కానీ ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క తీరుగా మనము శివుణ్ణి అర్చన చేస్తే మనకు అనేకమైనటువంటి శుభయోగాలు పొందుకోవచ్చు. శివుడు భక్తవత్సలుడు, సునాయసంగా భక్తులకి తన యొక్క పూర్తి స్థాయి ప్రేమని పంచగలిగేటువంటి భక్త సులభుడు ఆ యొక్క పరమేశ్వరుడు. అటువంటి పరమేశ్వరునికి మనము జూలై మాసంలో అంటే రేపు రాబోయేటువంటి 28వ తేదీ సోమవారం రోజున పూర్వ ఫల్గుని నక్షత్రం అంటే సాయంకాలం వరకు పూర్వ ఫల్గుని నక్షత్రం అంటే పుబ్బా నక్షత్రం ఉండి ప్రదోష కాలంలో ఉత్తరా నక్షత్రం వస్తుంది. కాబట్టి ఇక్కడ మీరు సింహ కన్యా రాశి వాళ్ళు తప్పకుండా ఈ వ్రతం ఆచరించండి. నేను మిగతా వాళ్ళు ఆచరించొద్దా అని కాదు, అందరూ ఆచరించాల్సిందే. కానీ విశేషంగా వీళ్ళు ఆచరించడం వల్ల ఆ నక్షత్ర ప్రభావం రాశి ప్రభావం కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి ఏమైనా సమస్యలు, ఎందుకంటే కన్యా రాశి వారికి కొద్దిగా ఈ సప్తమమైనటువంటి శని వల్లను ఈ సింహరాశి వారికి అష్టమ శని ప్రభావం వలన కొంత ఇబ్బంది కలిగేటువంటి అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. అటువంటి ఇబ్బందుల నుంచి, వ్యాపార రంగంలో నుంచి లేదా విద్యా సంబంధ విషయాలు కానీ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులని వివాహం కాని వారికి వివాహ యోగ్యతని కలిగించడానికి అవకాశం తప్పకుండా ఉంటుంది. నేను చాలాసార్లు చెప్తాను, ప్రదోష కాలంలో శివుని అర్చన శివుని అభిషేకం విశేషమైనది. ఈ 28/7/2025 సోమవారం రోజున ఈ పుబ్బా ఉత్తరా నక్షత్ర సంబంధమైనటువంటి సమయంలో మనకి శివనక్త వ్రతారంభం అంటే శివనక్త వ్రతము. నక్తం అంటే ఉపవాసము, నిరాహారం అని అర్థం. ఆ స్వామిని ప్రాతకాలంలో లేచి స్నానానుష్ఠానాలు పూర్తి చేసుకొని శివుడికి అభిషేకం చేసి ప్రదోష కాలంలో గనక మీరు పార్థివలింగముతో పుట్టమన్నుతో గనక శివలింగము తయారు చేసి అన్ని రాశుల వారు మేష కుంభ మీన రాశుల వారు, గురుడు ఉన్నటువంటి మిథున రాశి, అలాగే మనకి ఇతర రాశుల వారు అందరూ కూడా ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించండి. దానివల్ల మీకు ఒక మంచి ప్రయోజనం. ఒకటి, ధనమే అన్నిటికీ మూలం, ధనము అన్నిటికీ మూలం. ఆ ధనాన్ని ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి ఆ పరమేశ్వరుని కనుక మనం ఇలా అర్చన చేస్తే మంచిది. ఇక్కడ విశేషంగా ఏం చెప్తారంటే మనకి రుద్రాక్ష మహిమ అనేటువంటి పుస్తకంలో ఈ యొక్క శ్లోకం కనబడుతోంది. ఇందాక నేను ప్రారంభంలో శ్లోకం చదివాను. భూలోకే యాని పుష్పాణి యాని పత్రాని ఫలాని చ తస్మాత్ కోటి గుణం పుణ్యం విభూత్యాచాభిషేచనం విభూతి పూచనాశ్చైవ సర్వైశ్వర్య ప్రదాయకం తిలాక్షతై రక్షతైశ్చ పూజయేద్ అంబికాపతిం శ్వేతాక్షతా మోక్ష కరాశత్రు వినాశకం తిలాక్షతాః. అంటే ఇక్కడ భూలోకంలో దొరికేటువంటి ఏ ఆకులతోనైనా సరే ఏ పండుతోనైనా సరే స్వామివారిని పూజించవచ్చు. అది శతకోటి గుణం భవం అంటే శతకోటి గుణాన్ని మనకి అంటే ఫలితాన్ని అందిస్తుంది. అలాగే భస్మముతో అభిషేకం చేస్తే ఇంకా విశేషమైనటువంటి ఫలితం ఉంటుందని చెప్పబడింది. అలాగే శ్వేతాక్షతలతో అంటే తెల్లటి అక్షతలను అంటే బియ్యాన్ని, విరిగిపోని బియ్యాన్ని మనం ఆ యొక్క నీళ్ళలో కలిపి ఆ నీళ్లు వంపేసి ఆ యొక్క మంచి వస్త్రంతో తుడిచి అంటే ఒక వస్త్రంతో వాటిని అద్ది శ్వేతాక్షత పూజిస్తే ఐశ్వర్యము. అలాగే విశేషంగా తిలాక్షతలతో చేస్తే మాత్రం శత్రునాశనం. ఇంత విశేషం చూడండి. శత్రువుల నాశనం కావాలంటే, బయట శత్రువులని అంతర్గతమైన శత్రువులని నాశనం చేసుకోవాలంటే తిలాక్షతలతో అంటే నల్ల నువ్వులతో మనము స్వామిని అర్చన చేస్తే విశేషమైన ఫలితం కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు మీరు కుంభమీన మేషరాశుల వారు, మిథున రాశి వారు, సింహ కన్యా రాశుల వారు తప్పకుండా ఈ యొక్క శివనక్త వ్రతాన్ని ఆచరించి ప్రదోష కాలంలో తప్పకుండా ఆ యొక్క పార్థివలింగానికి భస్మాభిషేకము, శ్వేతాక్షతో అర్చన కానీ తిలాక్షతో అర్చన కానీ చేసిన వారికి మంచి సంపన్నత, ధనము, ఐశ్వర్యము, శత్రునాశనము, రోగనాశనము,
వైవాహిక జీవన ఆనందము కలుగుతుంది, వ్యాపార వృద్ధి కలుగుతుంది. మీకు బ్రహ్మాండ వ్యాపారం కలగాల, తప్పకుండా శ్వేతాక్షతలు స్వామివారిని పూజ చేయండి. భస్మాభిషేకం తప్పకుండా చేయండి. మీరు ఈ రోజున భస్మాభిషేకం చేయండి, విశేష ఫలితం కలుగుతుంది. ప్రదోష కాలంలో అద్భుతమైనటువంటి విశేష యోగాన్ని కలిగించేది ఈ శివనక్త వ్రతం. కాబట్టి తప్పకుండా మీరు ఈ యొక్క 28/7/2025 అదృష్టం కొద్ది మనకి సోమవారం రావడం, అద్భుతమైనటువంటి మనకి ఆ యొక్క స్వామివారి వ్రతము శివనక్త వ్రతం ఉండడం, అలా చేసి ప్రదోషకాలంలో పూజ అనంతరము ఎవరికైనా ఒకరికి భోజనం పెట్టి తదుపరి మీరు భోజనం చేయండి. వీలైతే ఒక మంచి దంపతులని, అంటే సంతానం దంపతులను పిలిచి వారికి నవవధులు కాదు, వృద్ధ వధువులని, వధూవరులని, వృద్ధమైనటువంటి దంపతులని, సువాసినులని పూజ చేసి ఆ రోజు కనుక మనం భోజనం పెట్టి మీరు భోజనం చేయగలిగితే అదృష్టయోగం. అందులోనూ శ్రావణ మాసంలో వచ్చేటువంటి ఈ యొక్క సోమవారాలు విశేషమైనటువంటి ఫలితాన్ని కలిగిస్తుంది, ఇందులో సందేహం లేదు. కాబట్టి 4 వారాల్లో కానీ 5 వారాలు కానీ ఈ యొక్క శ్రావణ మాసంలో వచ్చేటువంటి శ్రావణ సోమవార నక్త వ్రతము కనుక చేస్తే కార్తీక మాసంలో చేసినటువంటి ఎంత పుణ్య ఫలితమో అంతటి పుణ్యఫలం దక్కుతుందనేది మనకి పురాణాల ద్వారా తెలుస్తుంది. అందులో విశేషంగా మనకి 28/7/25 సోమవారం రోజున శివనక్త వ్రతం జరుగుతుంది. నేను చెప్పిన విధంగా ఎవరెవరు పూజిస్తారో వారింట్లో ధన కనక వస్తు వాహన విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక సంతాన శుభయోగాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇది వెంటనే ఆచరించండి. మరి ఇలాంటి మంచి విషయాలు చెప్పినందుకు మీరు నాకు కృతజ్ఞతాభావంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.